వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వరపల్లి గ్రామ శివారులో చిదుగు హేమలతకు సర్వే నెంబర్ 85/B/2 2 ఎకరాలు, 85/B1/2లో 28 గుంటల భూమి, బుర్రజ్యోతికి సర్వే నెంబర్ 85/B1/1 ఎకరం భూమి ఉందని, మా ఫ్యామిలీ మెంబర్కి మొత్తం కలిపి 3 ఎకరాల 28 గుంటల భూమి ఉందని చిదుగు రమేష్ గౌడ్ తెలిపారు. మా భూమి పక్కన ఉన్న సర్వే నెంబరు 85లో నిర్మలా సొసైటీ ఆఫ్ ది ఫ్రాన్స్ సిస్టర్ జీవదన్ కాన్వెంట్ వారు మా భూమిలో 1 ఎకరం 28 గుంటల భూమిని కబ్జా చేసుకొని ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని, అట్టి విషయంపైన ఆర్డీఓ, ఎంఆర్ఓ, మున్సిపల్ కార్యాలయంలో టీపీఓకు ఫిర్యాదు చేయడం జరిగిందని, టీపీఓ పట్టించుకోవడం లేదని, సర్వేకు కట్టి సర్వే చేయించుకోవడం జరిగిందని, ఇంతవరకు సర్వే రిపోర్టు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. అధికారులు స్పందించడం లేదని జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అయినా కూడా మా భూమిలో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని, పనులు నిలిపివేయాలని కోర్టు నుండి స్టే ఆర్డర్ కాపీ తీసుకురావడం జరిగిందని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి మాకు మా కుటుంబానికి న్యాయం చేయగలరని వేడుకుంటున్నానని తెలిపారు. మీడియా సభ్యులకు మరియు ప్రజలకు అధికారులకు నేను పత్రికాముఖంగా మీడియా ముఖంగా తెలియజేయనిదేమనగా, రామేశ్వరపల్లి గ్రామంలో మా కుటుంబ సభ్యులైన నా భార్య పేరు మీద కోడిపేక హేమలత ఆలియాస్ చిదుగు హేమలత గారికి మరియు మా కుటుంబ సభ్యులైన బుర్రజ్యోతి గారికి 3 ఎకరాల 28 గుంటలు 85 సర్వే నంబర్ నందు 2014లో మేము కొనుగోలు చేయడం జరిగినది. ఆ తర్వాత రోజులలో మా పక్కన భూమి అయిన పట్టేదారు గంజిసేను పున్నరాజేశ్వర్ ప్లస్ వాళ్ళ రియల్ ఎస్టేట్ అయిన 14 మంది సభ్యులకు నా పక్క పట్టేదారు 7 ఎకరాల 12 గుంటలు అమ్మడం జరిగినది. అయితే ఈ నాకు సంబంధించిన భూమి 85 సర్వే నంబర్లో నా భార్య పేరు మీద 2 ఎకరాల 28 గుంటలు కలదు. ప్లస్ మా కుటుంబ సభ్యులైన బుర్రజ్యోతి గారి పైన 1 ఎకరం భూమి కలదు. ఈ పట్టేదారులు వీళ్ళు మొత్తం 6 అన్నదమ్ములు ఉండడం వల్ల దీన్ని సరైన వాళ్ళు కబ్జాల మీద లేరు. దీన్ని ఎవరు కూడా పార్టీషన్ చేసుకోలేదు. తరతరాలుగా పేపర్లు మార్చుకుంటూ ఉన్నారు. 2014లో మేము 3 ఎకరాల 28 గుంటలు తీసుకున్నాం. తర్వాత గంజసీను వీళ్ళు పున్నరాజేశ్వర్ గారు కామారెడ్డికి చెందిన జీవదాన్ హాస్పిటల్ జీవదాన్ హాస్పిటల్ వారికి సంబంధించిన సొసైటీకి 7 ఎకరాల 28 గుంటలు అమ్మడం జరిగినది. దాంట్లో వాళ్ళకు సంబంధించింది 85 సర్వే నెంబర్లో 1 ఎకరం 28 గుంటలు రోడ్డుతో కలుపుకొని ఉంది. కానీ వీరేం చేస్తున్నారంటే మా భూమి అందు గల భూమిని ఎన్క్రోచ్మెంట్ చేస్తూ 1 ఎకరము 20 గుంటలు ఎన్క్రోచ్ చేసేస్తూ అనాధికారికంగా అధికారులను అందరినీ మభ్యపెడుతూ వాళ్ళకు అనుకూలంగా ఇస్తూ వాళ్ళ ఇష్టారాజ్యంగా రైతుల దగ్గర నుండి భూములను దౌర్జన్యంగా ఆక్యుపై చేస్తూ భయభ్రాంతులను గురి చేస్తూ రైతులను కాంపౌండ్ వాళ్ళు రాత్రి పగలు అంటే రాత్రి నడిపిస్తారు పని, ఉదయం కూడా నడిపిస్తారు. ఈ అధికారులు టౌన్ ప్లానింగ్ దగ్గర పోతే ఆయనకు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగితే ఈ పిటిషన్ ఏం చేస్తుందని చెప్తాడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. ఎంఆర్ఓ వారికి కూడా దీని మీద అబ్జెక్షన్ చేయడానికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఏం చర్య తీసుకోలేదు. పున్నరాజేశ్వర గారు కొన్నప్పుడు మాకు డిస్ట్రిక్ట్ సర్వే అథారిటీ వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది సర్వే చేయడానికి. వాళ్ళు వచ్చినారు, వాళ్ళ అధికారికంగా తప్పుడు సమాచారాలు తప్పుడు అద్దులు చూపించేసి వెళ్ళిపోవడం జరిగింది. తదనంతరము మేము కామారెడ్డి మండల్ సర్వేయర్కు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఆమె ఆ రోజు అనుకుంటా ఒక 15 రోజులు చెప్పి 2 సార్లు సర్వే చేసి అద్దులు చూపించింది. కానీ ఆమె వీళ్ళ అధికారులకు భయపడి పైనుంచి ప్రెజర్స్కు అధికారుల భయంకు ఆమె సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నది. అంటే అధికారులంతా కుమ్మక్క అయిపోయి ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏమో గోడలు కడితే ఆయన చూడడు,
షెడ్ వేస్తే చూడడు, పోయి చెప్తే సరే పని నడుస్తుంది, ఇక్కడ షెడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అనాధికారికంగా వితౌట్ ట్యాక్స్ వితౌట్ పర్మిషన్ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టడం జరిగింది. ప్లస్ 1 ఎకరం 28 గుంటలు సర్వే నెంబర్ 85లో ఉంటే 3 ఎకరాలు ఎన్క్రోచ్ జరిగినది. వాళ్ళ సొసైటీ వాళ్ళని ఎప్పుడు మాట్లాడినా ఈరోజు ఒక సిస్టర్ వస్తుంది, రేపు ఒక సిస్టర్ వస్తుంది, సరైన సమాచారం ఏది, సరైన పేపర్ చూపించారు వీళ్ళు. దీని మీద మేము కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవడం జరిగింది. అయినా వాళ్ళు దౌర్జన్యంగా పని చేస్తూ రైతులను భయం భ్రాంతులు చేస్తూ ఏదన్నా అంటే అధికారులను మభ్య పెడుతూ ప్రతిదీ అనాధికారికంగా జరుగుతుంది. కాంపౌండ్ వాళ్ళు ట్యాక్స్ కట్టలేదు, సర్వే రిపోర్టు పంచనామా రిపోర్టు లేదు. 1 ఎకరా 85 సర్వే నెంబర్లో 1 ఎకరం 28 గుంటలు ఉంటే 3 ఎకరాల కబ్జా పెట్టి కాంపౌండ్ వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు రైతులను మొత్తం భయం పెట్టిస్తున్నారు, ఏదనంటే అధికారులను మభ్య పెడుతున్నారు. అది అధికారులు ఏమంటారు, వాళ్ళ సైడే అవునా అట్లన్నా వాళ్ళు సొసైటీ చారిటీ ఉండొచ్చు, వాళ్ళు సేవా దృక్పథంతో ఉండొచ్చు, కానీ అన్యాయంగా రైతులను కొల్లగొట్టి తీసుకోవడం అనేది ఇది చాలా దురదృష్టకరము. దీన్ని అధికారులు కానీ వాళ్ళు చూసి దీని మీద సర్వే రిపోర్ట్ చేసి వాళ్ళ ల్యాండ్ ఉంటే వాళ్ళని తీసుకొని మాకు సంబంధించిన ల్యాండ్ మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. మొత్తంగా ఉంది ప్రతి డిపార్ట్మెంట్, ప్రతిదీ ఇంక్లూడ్ డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్ లోపాయిష్కరంగా ఉంది. దీంట్లో ఇక్కడ జరుగుతుంది ప్రతిదీ లోపాయిష్టంగానే ఉంది. ప్రతిదీ అధికారులు ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా స్పందించి ప్రతిదీ కానీ వాళ్ళకు అనుకూలంగానే చర్యలు తీసుకుంటారు. ఇంతవరకు కూడా మేము కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఒక్కరు కూడా ఇక్కడ విజిట్ చేసిన దాఖలా లేదు. లో కూడా మేము దీని మీద ఇవ్వడం జరిగింది, దాని మీద కూడా స్పందన లేదు. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు దీని మీద స్పందించి మీరు న్యాయబద్ధంగా వాళ్ళకి సంబంధించిన భూమి 85లో ఉన్నది 1 ఎకర్ 28 గుంటాస్ ఉంటే వాళ్ళు 1 ఎకర్ 28 గుంటాస్ తీసుకొని మిగిలింది మాకు న్యాయబద్ధంగా ఇవ్వాలని కోరుతున్నాం. దీని మీద ఎలాంటి దౌర్జన్యం లేదు. కానీ వాళ్ళందరూ అధికారులను మభ్య పెడుతూ దౌర్జన్యంగా రాత్రి పగలు వాళ్ళ సెక్యూరిటీ గార్డులను వాళ్ళని పెట్టుకొని భయం భ్రాంతులను గుర్తించి పనులు జరిపిస్తున్నారు. కాబట్టి దీని మీద అధికారులు స్పందించి న్యాయంగా మాకు రావాల్సిన భూమిని మాకు ఇప్పించేసి వాళ్ళకి సంబంధించిన 85లో 1 ఎకరం 28 గుంటలు విత్ రోడ్ ఉంది, దాని ప్రకారమే మేము కూడా రోడ్తోనే తీసుకుంటాం, వాళ్ళు కూడా రోడ్తోనే తీసుకొని న్యాయబద్ధంగా మాకు రావాల్సింది మాకు ఇప్పించగలని అది మీడియా ముఖంగా అధికారులను విన్నవించుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాను.